ప్రతి కీడును కూడా దేవుడు ఎలా మారుస్తాడు? ఆయన మేలుకరంగా మారుస్తాడు. మన మీద ఎంతమంది రకరకాల పన్నాగాలు పన్నుతున్నప్పటికీ కూడా, రకరకాల ఆలోచనలు మన మీద చేస్తున్నప్పటికీ కూడా, వారి ఆలోచనలు అన్నీ కూడా తొలగిపోవాలంటే నువ్వు దేవుడిని హత్తుకొని జీవించు. హామాను అనుకున్నాడు మొర్దెకైని ఉరి తీయాలని, హామాను అనుకున్నాడు యోధాజాతి నాశనం చేయాలని, హామాను అనుకున్నాడు యోధాజాతి లేకుండా సంపూర్తిగా నాశనం చేయాలని ప్రణాళిక రచించాడు. కానీ మొర్దెకై అయితే యూదాజాతి అందరూ కూడా ఈ మాట విన్న వెంటనే కీడు వస్తుందని మాట విన్న వెంటనే వాళ్ళందరూ కూడా ఒక చోట ఒక సమాజ మందిరంలో చేరి ఉపవాసం ఉండి ఏం చేశారండి? వాళ్ళందరూ కూడా కన్నీరు కార్చి దేవుడిని హత్తుకొని జీవించి విశ్వాసం ఉంచి, అయ్యా జ్ఞాపకం చేసుకుని ఆయన ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఇటువంటి అపాయకరమైన స్థితిలో ఉన్నాం ప్రభా అని దేవుడి వైపు విశ్వాసం ఉంచి దేవుని